హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కూర. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా వేసుకొని వేపండి. తర్వాత ఆల్ స్పైసెస్ వేసుకొని వేపండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ధనియాల పొడి, అల్లం వెల్లిపాయల పేస్ట్, ఉప్పు, కారం వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేయండి. తర్వాత ఉప్పు నీటిలో గుత్తి వంకాయని నేను చూపిస్తున్న విధంగా 4 వైపులు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి తర్వాత గుత్తి వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం చేసుకున్న పేస్ట్ని కూడా గుత్తి వంకాయలో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి వేపుకోవాలి. అందులోనే ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కొద్దిసేపు మగ్గనియ్యాలి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని తిప్పుకొని మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ని కూడా ఈ గుత్తి వంకాయల్లో వేసుకొని తగినన్ని వాటర్ తీసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి, ముక్క చెదిరిపోకుండా. కొద్దిగా చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. అంటే గ్రేవీకి తగ్గట్టు చూసుకొని పోసుకోండి. మీకు తిక్కుగా కావాలి అంటే కొన్ని తక్కువ పోసుకోండి, ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ పోసుకోండి. తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి తగినంత. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే మనం వేడి గుత్తి వంకాయ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.